హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రొమాంటిక్ అనానిమస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్య. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సాసుకే తను ఒక చాక్లెట్ షాప్ ప్రెసిడెంట్. బట్ తనకు ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎవరిని కూడా ఫిజికల్ టచ్ అయితే చేయలేడు. అలా టచ్ చేస్తే తనకి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. అదే టైప్ లో హీరోయిన్ కూడా తన ఒక చాక్లెటీర్ అనమాట. తనకి కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. తను ఎవరికి కూడా ఐ కాంటాక్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వీళ్ళిద్దరూ కలిస్తే ఏం జరిగింది అన్నదే మీరు సిరీస్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే కంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. కంటెంట్ నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది సిరీస్ అయితే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అంటే కొరియన్ డ్రామాస్ కానీ జాపనీస్ డ్రామాస్ కానీ మనం చాలా చూసేసాం లవ్ స్టోరీస్ వి. సో అందులో కొంచెం రిఫ్రెషింగ్ ఐడియా అని చెప్తా. మొత్తం చాక్లెట్ చుట్టూరు నడుస్తుంది ఈ సిరీస్ అంతా కూడా. మెయిన్ కోర్ థీమ్ చాక్లెట్ అన్నమాట. సో దాని చుట్టూరు బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి భయ్య. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళిద్దరికి కూడా ఒక టిపికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకళ్ళేమో ఫిజికల్ టచ్, ఇంకొకరికేమో ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు. అలాంటి వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు ఆ క్యూరియాసిటీ క్రియేట్ అయిపోద్ది అండ్ ఆ సస్పెన్స్ ఉంటుంది. లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా ఆ డ్రామా ఏదైతే ఉందో అక్కడక్కడ చాలా అన్ప్రెడిక్టబుల్ గా వెళ్తూ ఉంటుంది. ఎమోషనల్లీ కూడా బాగా కనెక్ట్ అవుతారు. మెయిన్ ఆ క్యారెక్టరైజేషన్స్ వల్లే మీకు సిరీస్ కి బాగా హుక్ అవుతారు అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే బింజ్ వాచ్ కూడా చేయగలిగాను నేను. కొరియన్ డ్రామాస్ అనేసరికి ఎలాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటారు వాళ్ళు ఎక్కువగా. దాన్ని 16 ఎపిసోడ్లు 17 ఎపిసోడ్లు ఇలా సాగి తీసుకుంటూ వెళ్తారు. బట్ ఇందులో 8 ఎపిసోడ్లతో అయితే మొత్తం తేల్చేస్తారు భయ్య. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కువ సోది పెట్టుకోరు. మెయిన్ స్టోరీకి ఏది కావాలో అదే ప్రెజెంట్ చేసుకున్నారు. ఎక్కువగా బోర్ కొట్టకుండా కొన్ని చోట్ల లిమిట్ గా డ్రామా పెట్టుకుని చాలా నీట్ గా క్లీన్ గా తీసుకెళ్లారు భయ్య. నాకు అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అద్దరిపోయాయని చెప్తా. అండ్ ఎపిసోడ్ కి ఆ మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ పరంగా గానీ, అండ్ చాక్లెట్ చుట్టూరు నడిచే డ్రామా కానీ, ఆ బిజినెస్ అండ్ పొలిటికల్ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ కొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అన్నమాట. లవ్ స్టోరీస్ అన్నవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే బోర్ కొట్టలేదు. ఒక మంచి రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ చాక్లెట్ థీమ్ ఇదంతా కూడా. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొన్ని చోట్ల చాలా ప్రిడిక్టబుల్ గా అయితే ఉంటుంది సిరీస్ అన్నది. అండ్ మెయిన్ ప్రాబ్లం అయితే ఒక థెరపిస్ట్ ది లవ్ స్టోరీ అయితే ఉంటుంది సబ్ ప్లాట్. అది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. నీట్ గా ప్రెజెంట్ చేయరు మెయిన్ లవ్ స్టోరీ లాగా. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది నాకు. దానికి కూడా కనెక్ట్ అవుదును. దానికి కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను నేను. అదంతా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వల్ల. ఇంతకు మించి అయితే నాకు పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఒక మంచి రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ, చాక్లెట్ థీమ్ ఉన్న లవ్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న లవ్ స్టోరీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. ఖచ్చితంగా నచ్చొచ్చు. కొరియన్ డ్రామాస్ కానీ జాపనీస్ డ్రామాస్ కానీ చూసి అలవాటు ఉంటే గనక నాకైతే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సిరీస్ చూసాక మీకు ఖచ్చితంగా చాక్లెట్ అయితే తినాలనిపిస్తుంది భయ్య. అందులో డౌట్ లేదు. మాక్సిమం అనిపిస్తుంది మీరు కనెక్ట్ అయ్యారంటే సిరీస్ కి మాత్రం. సో చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మహా అయితే ఒక 2-3 కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి కూడా స్టోరీకి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట. అనవసరంగా అనిపించదు. చాలా ఫీల్ గుడ్ గా ఉంటుంది మొత్తం అంతా సిరీస్ అనేది. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు మరి. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.